హలో అండి, నాటుకోళ్ళు ఈరోజు మళ్ళీ మా పిన్నితోనే మీ ముందరకు వచ్చేసిన. అయితే మా పిన్ని ఈరోజు మా పిన్ని స్టైల్ చికెన్ పచ్చడి చేస్తుంది. ఎట్లా చేస్తావు చూడరి, మస్తు చేస్తుంది. ఏ వంటైనా సరే చేయితో ఇట్లా మిరక్కాయలు నలిచినా కూడా అది అమృతం, అంత టేస్ట్ ఉంటది ఆ బుడ్డ చేతులలో. మీరు రండి, నేను చేసి పెడతా. అస్సలు వెనకపోదు. ఒక యాటను కూడా ఒక చేతిని ఇట్లా తిప్పేస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. గుండెకాయలు వేస్తావు పచ్చళ్ళలో? కాల్సనా ఏంచనా? ఏంచేదో కలిసారు. గుండెకాయ ముక్కినకాయ అయితే చాలా మంది డౌట్ పడుతుర్రు. అంటే అత్త అంటే ఏంది, అమ్మమ్మ అంటే ఏంది, అమ్మ అంటుర్రు, అత్త అంటుర్రు, అసలు ఈ వరుసలు ఏంది అదే అంటుర్రు. అయితే మా అమ్మ వాళ్ళు ముగ్గురు. అయితే ముగ్గురు అమ్మల్లో మా ముద్దులమ్మ, మా చిన్నమ్మ, మా చిన్నపిన్ని, పెద్ద అమ్మ మా అమ్మ. నేను చాలా సార్లు చాలా వాటిలో చెప్పిన. అయితే మా పిన్ని అవుతుంది. మా పిన్ని కొడుక్కి అంటే మేనమ్మ వరుసకి మా తమ్ముడికి ఇచ్చినాం నా బిడ్డని. అది విషయం. ఎందుకంటే నాకు మా పిన్నికి అట్లుంది, అవినాభావ సంబంధం. అందుకే బిడ్డను కూతుర్ని ఇచ్చి చేసుకొని ఇట్లున్నాం అన్నట్టు. ఈ రెండు కోళ్ళే కదా, అందుకే వచ్చినాయి పిన్నే. ఇవి కందన గుండెకాయ కూడా సన్నగా కొట్టేసింది, ఏం చేద్దాం. అయితే పచ్చిది తిన్నారు, మటన్ ఇట్లా అన్నారు. మేము ఉప్పు పోసి వేసి ఎండబెట్టిన తింటుండే అండి. అది ఉప్పు పోసి వేసినప్పుడు ఏదో ఇట్లా తింటాం కానీ మరీ పచ్చి మాంస భక్షకులు ఏం కాదు. ఏం పులులు మా ఏమన్నా మేము. నేను కాళ్ళ నొప్పులతో నిలబడుకొని అన్ని శాసనం మీకు నేర్పించామని నాకు లైకులు చేయాల. నేను అడిగిస్తా పిన్న. ఏం చెప్పలే. ఒకసారి బియ్యం గడుక్కున్నా వేసింది మీ పిల్లని అంటా ఉంటుంది. ఏం కాదు, బాస్మతి రైస్ కొన్ని రకాలు కడగొద్దండి, కడగకుండానే వేసుకోవాలి. కొన్ని రకాల బియ్యం కడగచ్చు కానీ కొన్ని రకాలు బాస్మతి రైస్ మనకు మొత్తం క్లీన్ అయ్యే వస్తాయి. జస్ట్ డైరెక్ట్ పోసుకోవడమే ఉంటది. అయితే బయట అంటే మరి బయట పనిచేయాలేమో అది ఇదని ఏదో అన్నారు. మా పిన్ని చటాని పనిచేయడం అంటే ఏం పెద్ద చటాని కూర్చొని చేస్తారు అన్ని మిషనరీస్. ఇంకోటి మా పిన్నికి ఒక మనిషి ఉంది. మాకు ఏం పని చేసుకుని లేక మేమేమి ఇట్లా లేక కాదు, మా తమ్ముడు వచ్చి ఏమో సైగ చేసి వెళ్ళిపోతుండు. నా కొడుకు అయితే మా పిన్ని చేసే వంటలు కాడికి వచ్చి కంట పోతుంటాడు. నా కొడుకు నన్ను ఎగతాలు చేస్తాడు. బాతం చేద్దామంటే అయితే ఇంకోటి ఇంకొక విషయం, మా పిన్ని ఇట్లా చెప్తుంది. ఏంది పిన్ని మా స్పెషల్ రెసిపీ చేస్తామ్మా అన్నది. బాతులు చూసింది వీడియోలో. బాతులు చేసుకుంటే మస్తుంటది అంటుంది. మేమైతే బాతులు చేసి నేను నా మనోడు కొట్టుకుంటాను చూడు. మేమైతే ఇంతవరకు తినలేదు పిన్ని. నాతోనే ఫుడ్ ఛాలెంజ్ చేస్తా. అమ్మమ్మ దాన్ని వండి పెట్టిందంటే ఇంకా నేను అమ్మమ్మ కూర్చొని తింటా. నాకు వచ్చిన లైకులన్నీ నా మనవరాలకి. లైకులు కాడికి వచ్చే వరకు మనవరాలు కావాలి. వీడియో మాత్రం పెడతాను, ఛాలెంజ్ తో మాత్రం మనమడతా చేస్తుందంట. పొద్దున ఒకటే అంటుంది, ఇట్లా చేద్దాం అప్పితో నేను ఇట్లా కూర్చొని తింటా శిరొక పక్క, అప్పుడు ఎంత బాగుంటది అని అంటుంది. నీ తమ్ముడు నన్ను ఎగతాలు చేసినాడు. ఆయనేమో బాతులేంది బాతులు ఇంకా ఎలికలు తెచ్చిస్తా అది కూడా చేసుకుని తినుర్రి అంటుండు. అయితే ఇదేంటిది పిన్ని ఒకవేళ బాగాలేకపోతే వాచ్మెన్ గారికి ఇచ్చేసొద్దాంలే అంటే వాళ్ళకి తింటారులే అని అంటే మస్తుంటది. అవును, యుఎస్ లో కూడా అది నేను కూడా చెప్పలే అక్క మన వీడియోస్ లో మంచిగా ఎర్ర కాల్చి షార్ట్లు చూస్తాను నేను కూడా. నేను చేస్తా కదా. పార్టీలకు నేను మా ఇంట్లో చేసేది ఇయ్యే. నేను అవునా ఇయ్యే చేసేది పార్టీలకు. అందరూ పావురాళ్ళు
పావురాలు కూడా పావురాలు కూడా తింటారులే మన వాళ్ళు. ఇగో పోలియో వచ్చిన పిల్లలకంటే పిన్ని పావురాలు బ్లడ్ పూస్తారంటే కాళ్ళకి. అవునా? అది పావురాళ్ళు, బాతులు, పూరెళ్ళు అవి ఏమంటారు ఇదమ్మా ఏమంటారు నాయన మంచిది శరీరానికి అనేది ఏమనేది మా పిన్ని ఏమో తెలుగు మర్చిపోయింది. ఆరోగ్యశ్రీ మంచిది అంట. అది అందుకని మర్చిపోయింది పొత్తిగా. ఇంకేమన్నా ఇగో అది అది అని అంటది. సందర్భాన్ని బట్టి మా తమ్ముడిని బ్లెస్ చేస్తుంది. అది వీడియో తీసినావా? ముందు మా అమ్మమ్మ ఏమంటుంది? పాటనే పాడుతుంది. ఏమమ్మా ఒకసారి చెప్పు. ఏం పాట? అదే దీవించినవుగా అది కాదు శ్రీరస్తు అని అన్నది. మరి మళ్ళా ఇంకొక పాట పడతారు. ఆ పాట ఖచ్చితంగా పాడించాలా మనోడి దగ్గర. పాడు. బుల్లెక్కి బండెక్కి పోదాం బుల్లెక్కి నేను ఉంగరం కొని పాలు సెర నిండు పాలు పోసి ఆ పాట పాడిన కనుక ఆ ఉంగరం దాంట్లేదు. వాళ్ళిద్దరూ శోభనం రోజు వాళ్ళు ఏడిపించేసుకోండి. అసలు నువ్వు లేకుండా వాడు పెళ్ళే చేయను. ఈ అమ్మాయి ఏమన్నా గాని ఇగో మరి నన్ను ఎందుకు ఏడిపిలేదు? పసుపు నేను అది కొడుకు ఏడిపిస్తుందా? మనబడికి ఏడిపిస్తుంది ఏడిపియదా? మస్తు ఆనందపడ్డదండి పెళ్ళైనప్పుడు. అంత మందిలో కోటి వెన్నెల దీపాలు కనపడుతున్నాయంటే అది మా పిన్ని కళ్ళల్లో, మా పిన్ని ఫేస్ లో కనిపించింది పెళ్లిలో. ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ ఉడికిస్తుంది. ఆ పాట అంటే నాకు భలే ఇష్టం. నువ్వు బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా డుగ్గు 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 డుగ్గుమని. నాకు కూడా అంత రానిపింది. అయితే ఇంకోటి ఫోర్త్ జనరేషన్ మన వాళ్ళు చాలా మంది అంటారు మీ పిన్నితోనే ఇట్లా మంచిగా పాటలు పాడేయండి, మీరు డాన్స్ వేయండి, కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు నలుగురు జనరేషన్ ఉన్నారు కదా, ఏదైనా ప్రాంక్ చేయండి ఇట్లా అంటారు. ప్రాంక్స్ అయితే చేయండి మా పిన్నితోనే. ఎందుకంటే వద్దు, ఎందుకంటే మా పిన్ని షాక్ అయింది అనుకో మళ్ళీ మాకు భయం వేస్తుంది. సో ప్రాంక్స్ అయితే ఉండదు, ఇట్లనే క్రేజీగా ఏమైనా అయితే చేస్తాం ఖచ్చితంగా. ఇంకోటి డాన్స్ అయితే రావు మాకు వచ్చిన మేమిద్దరం ఇదేంటిది పెప్పాలమే కనాల్సిందే. మా అమ్మమ్మ అసలు మస్తు ఆర్టిస్ట్, యాక్టింగ్ అసలు మీరు షాక్. సినిమాల్లో ఛాన్సులు ఇస్తే జీవించేస్తుంది. అంత మంచిగా అత్తవే కాదు రాజకీయ నాయకురాలు గాని ఒక ఐఏఎస్ అధికారి పెడితే అసలు ఇట్లా అనుకో అసలు మస్తుంటది. అందరూ ఇది వేసుకుంటారు. ఇదే ఫ్రీగా ఉంటది మా పిన్నికి, అది కంఫర్ట్ గా ఉంటది. కంఫర్ట్ జోన్ అనమాట. చీర కడితే మస్తుంటది. మా పిన్ని మస్తు అందగట్టే. జుట్టు అయితే ఇంత లావు ఇంత పొడుగు ఏడదాకా ఉంటుండే. అయితే ఊరికి మొక్కి ఎక్కువ శివయ్య టెంపుల్, శివయ్యని ఎక్కువ ఇష్టపడుతుంది భక్తి. అయితే వచ్చినప్పుడల్లా ఇదేంటిది శ్రీశైలం పోతుంది, తిరుపతి, భద్రాచలం, కోట్లింగాలు అమ్మో మస్తు చూసిందిలే. అయితే ఇప్పుడు కాశీ పోదాం అంటుంది. కాశీ పోయేసి ఉంటాము. కాశీకి మనం వెళ్ళలేదన్న మనము. నువ్వు రెస్ట్ ఇవ్వవా? రెస్ట్ ఇవ్వవు. ఇగో ఇట్రా సేమ్ లక్కోని ఇగో మనమని మొత్తం నానమ్మ లెక్కనే ఉంది, నానమ్మ లెక్కనే ఉన్నాడు అన్నారు. నిజమే, నేను ఊరికి అంటుంటా. కానీ ఇదేమంటది తెలుసా? ఏమంటది? నువ్వు ఎవరు లెక్కున్నావు? మా ఇద్దరులాగా కాదు, ఈ నానమ్మ లెక్క ఉన్నాడు. చాలా మంది చెప్పారు. నిన్న నా షార్ట్ లో వీడియో పెడితే అమ్మమ్మని నేను పెట్టినాం కదా, ఆ ఒక 100 వస్తే అందులో 95 పెట్టిన కామెంట్లు అవే. లక్కోడు సేమ్ వాళ్ళ నానమ్మ పోలికనే ఉన్నాడు అని పెట్టిరు. ఇగో వీళ్ళ నానేమో అమ్మ పోలికలు ఉంటాడు, వీడు వీళ్ళ నాన్న పోలిక. అది కూడా పెట్టిరు. కాకపోతే ఏంటంటే వీడి కలర్ వచ్చింది కాబట్టి ఇట్లా కనిపిస్తాడు తప్ప వాళ్ళ నానమ్మ పోలిక. ఏమన్నాడు తెలుసా అమ్మే? అందరూ ఏమన్నారంటే లక్కోడేమో లక్కోడు వాళ్ళ నాయనమ్మ, పాప వాళ్ళ నాన్న అంట.
అంతా మేమే కదండి, అంతా మాదే రక్తం, ఒక రక్తం ఇక పోలిక అన్ని మిక్సే ఉంటాయి. కానీ పంచేయి నా లక్కినా అది పంచేయి. ఇది ఉడికే వరకు కూర్చుందో పాపిని బాతులు కూడా చేస్తే చికెన్ అదే ఎట్లా చేస్తావు బాతులు? ఊరగాయ ఊరగాయ బాతులు ఊరగాయా? బాతులు ఊరగాయ భలే ఉంటదంట బాతులు పచ్చడి. నా మనవుడు తింటాడు, తింటాము మరి. నా మనవుడు తింటాడు, తింటాడు. నువ్వు తినమ్మా బాతులు ఊరగాయ? తింటా. బాతులు ఊరగాయ మరి పా బాతులు పచ్చడి. అది కాదు, ఈ రోజు నిన్న అమ్మమ్మ చెప్పిన బాతుల స్టోరీ ఎన్నిసార్లు చెప్పిందో. తేకపోతే గిన సండే రోజు కడుపుతూ ఉన్న వాళ్ళగా కాదు ల్యాండ్ తీసుకెళ్ళి వండండి అందరూ ఉండాలని అంటుర్రు. ల్యాండ్కి పోయి మంచిగా చేసుకొని నేను అమ్మమ్మ కూర్చొని ఛాలెంజ్ చేస్తాం. ఒకటి మీరిద్దరు ఎవరు ఎక్కువ తింటారో ఛాలెంజ్ పెట్టాలా? రియల్ ఛాలెంజ్ రా. రియల్ ఛాలెంజ్ ఏమనుకుంటున్నావు? కట్టలు ఒక కట్ట పెట్టరు. ఓడిపోతే డబ్బులు ఇవ్వాలి, నేను ఓడిపోతే ఇంకో డక్కిస్తాము అమ్మమ్మకి. చూసారా మా సెటాన్ ఆడంటే ఆడ ఇట్లుంటది. అది తిండి గాని 10 మందికి మిగలాలి, సెట్లలో మిగలాలి. మా సెటాన్ వచ్చింది కదా, మా సెటాన్ వస్తే అట్లుంటది. అన్నం పెట్టాను చూడు అన్నం పెట్టాను మంచిగా పెట్టుంటే ఇచ్చింది. సర్లేమో అన్నం ఉంటే పెట్టాను. అప్పుడు అన్నం లేదు, ఇది ఉంది, ఇది తినదేమో అనుకోని అది అన్నమే కదా. ఆ నీళ్లు దెబ్బ నిండుకు నీళ్లు పోతుంటే చల్లంగా ఊర్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఇట్లా పక్కన కొంతమంది అదే ఎస్టీ వాళ్ళు ఉంటారు ఊర్లో పక్కన. కొన్ని మా అమ్మ పోతే మా పిన్ని పోతేనైతే ఇట్లా వస్తానే ఉంటారు. మగవాళ్ళు అయితే అమ్మగారు ఒక 20-30 ముందు దానికి 100 ఇట్లా అడకపోవడం కానీ ఇవి వచ్చిందని తెలిస్తే అన్నం కూడా ఇప్పుడు టైంకి ఇట్లా ఎవరన్నా వస్తే వచ్చి ఇట్లా కూర్చుంటే 2-3 అయినా తినిపెట్టట్టు. రోజు ఒకరికన్నా ఆమె చేతులతో అన్నం పెట్టుకునే ఉండదు. చేలో బోరేపిస్తారైతే మొత్తం అందరికి కోళ్ళను కోసి ఇక అందరికి ఇట్లా పెట్టింది. అన్నం పెట్టే కాడ ఎట్లా పెడుతుందంటే అసలు నీలావతి చేతితోనే అసలు తినలేవరా స్వామి అన్నట్టు. నేను కూడా అంతే, ఆల్మోస్ట్ మా వాళ్ళు ఎక్కువ అంతే. పిల్లలకి ఇంటికి ఇచ్చినప్పుడు పిల్లలకి 4 గంటల వచ్చి ఒక్కొక్కటి ఇంతండి 40 కిలోలు ఏమో ఏంది అదేంటిది మేకలా బర్రెలు అన్నట్టు అన్నారు. అసలు అంత పెద్దగా ఉండే చికెన్ తెప్పించింది, గుడ్లు తెప్పించింది, మటన్ తెప్పించింది, మస్తు చేసింది. మరి ఎన్ని రోజులు అనుకోలే, 4 రోజులు అనుకున్నారు. పుట్టెంటుకలు ఇచ్చినప్పుడు ఓ మస్తు చేసింది దావత్ అని. ఏదైనా దర్బార్ చేస్తుంది మస్తు, అసలు వెనక పోదు. ఆ దర్బార్ ఆ డైరింగ్లలో అసలు మా పిన్ని కడుపులో పుట్టిన వాళ్ళకి కూడా రాలే, నాకు వచ్చినాయి. కొన్ని అట్లా అంతే. ఇది ఉడకని పాలు కూర్చుందాం, చాలా సేపు నుంచో పెట్టుకుంటే అక్కడ కూర్చొని ముచ్చట్లు చేద్దాం. పారి పుచ్చుకుంటున్నాయంట, అందుకే అది మెల్లటి తీసింది. అవి బాగా తొలి రోజు కోసి పెట్టి ఉంటారు కదా, ఇవన్నీ బాగా మసాలా వేసి పెట్టేసి మసాలా పెట్టేసి లోపల కైమైనా పెట్టుకోవచ్చు. లేకుంటే తింటాం గెంజిగడ్డ ఉంది ఫ్రిడ్జ్ లో ఉండే ఏముంది అక్క అది బాగుందిరా. ఇవాటి మనం ఉడకబెట్టినట్టువే. నేను చాలా తిన్నా ఇది. అవి ఎవరు కాళ్ళనిచ్చే మా పేరులో ఉంటాయి. టర్కీ కూడా గిన్నె కూడా టర్కీ కోడి అదే పోయి తీసుకున్నాం అనుకున్నా. ఆ గిన్నె కోళ్ళు తక్కువ తింటారు మమ్మీ, టర్కీ ఎక్కువ తింటారు. అక్కడ అయ్యే ఆ టర్కీలు ఎక్కువ తింటారు అక్కడ. ఆ టర్కీ దాని పేరే టర్కీ, దేశమే ఉంది కదా మీ టర్కీ. శరీరానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్య పూలని పౌరాలని శరీరానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది అనుకుంటే ఆరోగ్యశ్రీ అంటారు. అదే ఇక చూసిరా, ఇక ఫస్ట్ కొట్టి మంచి ప్లాన్ చేసి కూర్చోదా అక్కడ. అయితే
ఏదో ఓన్లీ గర్ల్స్. ఓన్లీ గర్ల్సే. ఫస్ట్ నువ్వా? ఫస్ట్ నానమ్మ, తర్వాత నేను, తర్వాత అమ్మ, తర్వాత నువ్వు. ఏదో నాకు మంచి ప్లాన్ ఏంటి, మేము 4th జనరేషన్ తీస్తాం ఒక వీడియో. డాన్స్ తప్ప నిజానికి మేము ఆ డాన్స్ తీసి ఏం చేయలేమండి. నేను అన్నిట్లో బతుకమ్మ ఆట నేర్చుకో, బతుకమ్మ ఆట తప్ప. అమ్మ నాయనమ్మ అమ్మమ్మకి ఇచ్చాది, అమ్మమ్మ నీకు ఇచ్చాది, నువ్వు నాకు అంటే నా బిడ్డ నువ్వు అంటే నేను అడుగుతా అమ్మకి, అప్పుడు నువ్వు అది తర్వాత వేరే వీడియోకి మంచిగా రెడీ అయ్యి అందరం ఏంటిది అందరం చీరలు కట్టుకొని రెడీ అవుదాం. అమ్మమ్మ దగ్గర ఇది రెడీ పెట్టుకుంటది, అప్పుడు నువ్వు అడిగినట్టే అమ్మమ్మ నీకు అమ్మకి అప్పుడు ఓకే ఓకే అమ్మ నాకు ఆకలిస్తుంది. ఇద్దామా అమ్మ నాకు ఆకలి అవుతుంది అని అడుగుతుంది. అమ్మ నాకు ఆకలి అవుతుంది. ఇద్దామా తిని అక్క నిన్ను అడుగుతుందంట అమ్మ నాకు ఆకలి అవుతుందని. తర్వాత నువ్వు అమ్మమ్మని అడుగుతావు అమ్మ ఆకలి అవుతుంది. తక్కువ ఉందా చూసిరా? చూసిరా నా మంబరాలు ఇప్పుడే వేసింది, ఎంత హైపర్. అమ్మమ్మ నాన్నమ్మ హైపర్ ఎడిగిపోతుంది. అమ్మ ఏంటిది? నువ్వు అంటాడు అమ్మ ఇగో ఆడడుగుతుందా, నువ్వు అడగాలంట ఆ నుంచి వస్తుంది అన్నది, మళ్ళీ ఇచ్చే పోతుంది. చెప్పు అంటే ఇప్పుడు నేను అమ్మ ఆకలిస్తుందని నీకంటా, నువ్వు అమ్మమ్మ కన్సర్న్ నువ్వు నానమ్మ కాదు, నానమ్మ నీకు ఫ్రూట్ ఇస్తే నువ్వు అమ్మకి ఇది నేను తింటా. చూసిరా అసలు అమ్మ నాకు ఆకలిస్తుంది, అమ్మ నాకు ఆకలి అవుతుంది, అమ్మ నాకు ఆకలి అవుతుంది. ఇవనైనా తిను. నీ టెడ్డీ బేర్ తెచ్చి పెట్టుకోకపోయినా పక్కన. చూసిరా నా మనమరాలకి ఎట్లా చాలా వాళ్ళ నాన్నమ్మ తెలివే ఎక్కడికి పోతుంది. సేమ్ వాళ్ళ నాన్నమ్మ చిన్నప్పుడు అట్లనే ఉండే, ఇంతలా గుడ్లు వేసుకొని. కానీ మచ్చనాయలు లెక్క ఉంటుంది, మచ్చనాయలు లెక్క ఉంటుంది. పోలిక వాళ్ళ అయ్యేలా కూడా. దీన్ని నేను రెడీ చేసాను. ఈ బెడ్ ఇది ఏమని ఆ మమ్మీ ఇచ్చిందో నా అండి. బుజ్జి కలిసి లక్కీ ఇట్రానన్న పెద్దది అడిగింది. నా పెద్ద టెంట్ దీన్ని ఎంత 7 feet కంటే పెద్దది లేదు ఆన్లైన్ లో చూస్తే. 8 feet 7 feet ఉన్నానండి. ఇది రెడీ చేసింది. అప్పుడు మీ నాన్నమ్మ కూడా పెద్దది తెచ్చింది బొమ్మ, తెల్ల బొమ్మ. మొన్నటి వరకు ఉండే మీ నాన్న తెచ్చి ఇచ్చింది. ఉన్నది మమ్మీ ఇప్పుడు కూడా ఇంకా మడత పెట్టి ఏమన్నా పెట్టినట్టున్నారు పైన. ప్రతి ఒక్కటి క్లాస్ అవును, నేను ఇక్కడ ఏది తెచ్చినా కాస్ట్లీ చేస్తుంది మా తమ్ముడికి. అయితే మిగతా అందరికి ఏమో చేస్తారు కదా సెంట్ చేస్తాయని 20,000 పెడుతుంది. 20,000 20,000 ఆకలిస్తుంది. సెంట్ స్ప్రేకి 20-30,000 పెడితే వస్తుందండి మా తమ్ముడికి. ఏదైనా తెచ్చేటప్పుడు కాస్ట్లీ తెస్తుంది. అది ఆన్లైన్లో ఎవరికి మళ్ళా దొంగది ఎవరికి కానీ ఇది కొడుక్కి మాత్రం కాస్ట్లీవి. మిగతా అందరికి ఇట్లా షోపుడు చేస్తుంది, అందరు ఇంప్రెస్ చేస్తారు. రోలెక్స్ కూడా తెచ్చాం కదా. రోలెక్స్ వాచ్ తెచ్చింది, డైమండ్ కడిలు తెచ్చి ఇచ్చింది. డైమండ్ కడియం రోలెక్స్ వాచ్. ఇంట్లో రోలెక్స్ వాచ్ కూడా ఉంది. ఆ స్టోరీ ఇంకో ఈ స్టోరీ. అదే అప్పుడు ఫస్ట్ లో అదే ఉంది, సామ్సంగ్ ఏదో మరి కంప్యూటర్. మళ్ళా ఐఫోన్ అదే ఏంది iPhone 6 ఫస్ట్ ఎప్పుడు మొన్న కూడా ఫోన్ అయితే లేదని 5 లక్షలు వేసిందంట. ఫోన్ ఏదో అడుగుతామని చెప్పి ఫోన్ చేస్తే కలవలేదని చెప్పి ఇగో ఫోన్ షాప్ ఇప్పుడుండే మోడల్ చాలా కాస్ట్ ఉంది, నాకు తెలియదు ఎంతనో ఏమో. ఇగో 5 లక్షలు వేస్తున్నా ఫోన్ తెచ్చుకొని చెప్పి వేసిందంట. చూడండి ఇంకెవరు కదా నాకు ఇలా నా కొడుకు అల్లే మస్తు వచ్చింది మా అమ్మమ్మ అని, మస్తు వచ్చింది. ఉంది కాదు ఇందులో వాళ్ళు నా పాపం ఎక్కడ తింటున్నారని చూస్తావు కదా. నేను చచ్చిపోయినా వాళ్ళు తినేది నేను చూస్తాను.
ఇవన్నీ తీసి వేగడే తల్లి లేవు ఇద్దరు కలిసి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి తీయాలి. సిటీ నీకు ఈ కలర్ నచ్చుతా, నా కలర్ నచ్చలే లేవు. మనము అన్నం తినేటప్పుడు వెబ్సైట్ మాత్రం చదవదు. చూడు జరిపోతున్నట్టుంది చూడు తలరేక. స్కాన్ చేసేస్తారు ఇప్పుడు జాతకాన్ని మొత్తం. చూడు చూడు మా పిన్ని అంత లేదు నాకు కూడా ఉంది కానీ నాకుందిగా నీకు కూడా కొంచెం ఉంది. ఇక్కడ చూడు చేతులు నింపియాలి. అంతే కదా. మెల్లన పడిపోతారు పడిపోతుంది రావద్దు. నాకు గుడ్డ పుట్టుకు లేదు, నేను బతకలా. మస్కట్ చత్తర ఈజిప్ట్ కూడా పోయినావు. పోయినా వచ్చేసి తుర్కియా ఆ పేర్లు నాకే తెలవదు. అది ఏ రాజ్యానికి పోయింది అది ఒక్కొక్క రాజ్యంలో అంటే ఒక్కొక్క దేశంలో ఎన్ని నెలలు 3 దేశాలు ట్రిప్స్ అవి. మీరు అమ్మో ఏడుకోవాలనుకుంటున్నారు. ట్రిప్స్ ఫిషింగ్ కూడా చేస్తుంది. ఫిషర్ హంట్ ఫిషర్ బుల్గారియా జోర్జియా 10 దేశాలు వచ్చినాయి ఇప్పటికి. కొన్ని మర్చిపోయింటారు. ఎంతవరకు చదువుకున్నావు అమ్మమ్మ? అసలే చదువుకోలేదా? కాంటాక్ట్స్ 1000 ఉంటే 1000 గుర్తుంచుకుంటది. అవును, అంత మెమరీ పవర్. దుడ్డు కూడా మర్చిపోదు. 10 ఏళ్ల కిందట ఎవరికి లేకపోతే ఎన్ని వచ్చేది, ఎన్ని ఉండాలి, ఎంత ప్రతిదీ మైండ్ లెక్కండి. చదువు కానీ అంత మైండ్ లెక్క ఉండాలి. ఇప్పుడు 10 దేశాల పేర్లు చెప్పింది, అందులో ఇండియా రాలే ఇంకా. అయితే ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఒక్కొక్క దేశంలో 3-4 నెలలు ట్రిప్స్. అది మా పిన్ని ఇన్ని దేశాలు తిరిగింది. ఇంత తింటావా? చూపిద్దాం. మస్తు పెద్ద పెద్ద కోట్లు వేస్తుంది దాకా. మంచి ఇట్లా మా పిండి అసలు ఏమనుకుంటారండి. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే చాలా మంది అడిగిరు కదా, సో క్లారిటీ కోసం నేను చెప్తున్నా. మంచిగా మేము ఎప్పటికీ ఇట్లనే ఉంటామండి. మేము అనేది ఏంటంటే మేమంతా మంచిగా ఉంటాం. అమ్మలు మీరు మీకోసం మీ పిల్లల కోసం బాధపడండి, మా కోసం చింతించకండి అని అప్పుడప్పుడు ఒక డైలాగ్ వేస్తా కదా. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తుంటా కదా, ఏదైనా చెప్తే నా మాట ఒకటి పొలిపోయిందా, నేను ఒకటి తప్పిందా మీరే చెప్పుర్రి. ఉండదండి అట్లా. మేము ఇంతే, ఏదైనా ఇట్లా ఓపెన్ సోల్సా. మేము నా దగ్గర ఉన్నాయి కొన్ని నీవి. నువ్వు చుట్టూరు కొండలుండి మధ్యలో ఎంత అది గ్రిల్లు కట్టి ఉండే దగ్గర పెద్దది 7 వరకు కోట్ వేసుకొని డ్రెస్ వేసుకొని 7 వరకు సలికోట్ అది వేసుకొని ఉలంతో నల్లింది. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకొని ఇట్లా పోజు కొడుతూ కొండల మధ్యలో చుట్టూరు గిల్లేసి ఉంటాం. ఒక చిన్న అదేమింటదో కొండను ఏమంటాం నాన్న, చిన్నది చిన్న మౌంటైన్. చిన్న మౌంటైన్ చుట్టూరు అక్కడ జిల్లాలో ముగ్గురం. ఆ ఫోటో ఇంకా ఉంది చెప్పి నీ దగ్గర. బాలాజీ చిన్న పిల్లలు. ఇక్కడ చివరి ఎవరు సినిమావా చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి ఇగో మా అమ్మ, తాత ఈడ మా తాత, ఈడొచ్చేసి మా తమ్ముడు అంట. ఇగో మా అమ్మ, ఇగో మా పెద్ద పిన్ని, ఇగో చిన్న పిన్ని, ఇగో ఈ డార్లింగ్. ఇక్కడేమో మా చిన్నమ్మమ్మ కొడుకు, వీళ్ళ తమ్ముడు అవుతాడు. మా చిన్నమ్మమ్మ కొడుకు. మా అమ్మమ్మ వాళ్ళు 2.
మా అమ్మ వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురు, మాకు తమ్ముడు ఒకడు, వీళ్ళకి ఇద్దరు. చేపలదా అయితే చిన్న మౌంటైన్ అండి, చుట్టూరు ఇట్లా పెట్టింది. చుట్టూరు మౌంటైన్స్ లో పోయినా ఉండే నా దగ్గర ఫోటోలు అప్పుడు పెట్టి ఉండే. సౌండ్ చేయకున్నా, డోర్ తీసేనా అక్కడ స్కూల్ పోయినప్పుడు తెచ్చుకునేది. బ్యూటీ చూడండి, ఫోటోలన్నీ చూపిస్తే షాక్ అవుతారు. ఇంత నాటుకుంటావు ఇప్పటికీ. దిష్టి తగులుతుంది ఏమో, రోజు వీడియోలు పెడతాను ఫీల్ అవుతున్నా. మా క్యూటీకి దిష్టి తగులుతుందేమో. ఇప్పటికే అంట ముస్లాం మేడం ఉంది 58 years అండి. కానీ మంచిగా మెయింటైన్ చేస్తుంది మా పిన్ని. ఆమె స్కిన్ కూడా అట్లా మంచిగా ఇట్లా. ఫుడ్ ఎట్లుంటుంది అంటున్నారు, ఎక్కువ జ్యూసులు ఇవే ఉంటాయి. ఇంకా కడపంట కొంచెం పెద్దగానే కొద్దిగా వస్తుంటది. తిన్నాక టెన్షన్ ఉడికిచ్చింది. ఉడికిచ్చినేమో ఆమె ఏమంటాను నైనా అంటాను అని. ఏం కాదు, మంచిగా ఉడికిచ్చి మా మమ్మీ ఇప్పుడు నూనె పోసింది. నైస్గా మాట్లాడాలి చేతగాల. ఏం కాదు, నీకు ఎట్లా వస్తే అట్లా మాట్లాడమమ్మ, ఏం కాదు. నువ్వు పెద్ద అమ్మేవేగా, అందరు ఇక్కడ చూసి అందరికంటే పెద్ద నూనె పోసిన. అయినా కూడా మాకు సపరేట్ మాటలేమో అవసరం లేదండి, మాకు వచ్చిన మాటలు మేము మాట్లాడాలి. నైస్గా నా చేత కాదు. ఉప్పు పసుపు వేసి మంచిగా ఉడికిచ్చేసింది. అది ఉడికిపోయి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇగో పల్లి ఆయిల్, మంచిగా ఆయిల్ పోసి ఇగో ఇట్లా ఇదంతా బాగా ఫుల్ డ్రై అయ్యే వరకు చేయాలి. చేసినాక మళ్ళీ మసాలా వేసి లాస్ట్ టైం మా పిన్ని చేసింది భలే ఉండే. అసలు 1 సంవత్సరం అయినా ఖరాబ్ కాదండి మా పిన్ని ఏమైనా చేస్తే పచ్చళ్ళు. సరిపోయింది పిన్ని, అదే తిరిగినా. నాటుకోడే కదా, అదే గట్టిగా ఉంది ముక్క. మామూలుగా ఇది బ్రాయిలర్ కూడా మంచిగా ఉండదు పచ్చడికి. అది బాత్ దాంతో పెద్ద కొడుతూ చేస్తాం. టర్కీ కొడతానా? టర్కీ కొడుతూ చేస్తాం. టర్కీ కూడా పచ్చడి చేస్తావా, బిర్యానీ చేస్తావా? పచ్చడే చేస్తాం. నా మనోడు తింటాడు సార్, అంతే కదా. మనోడు పచ్చళ్ళు ఎక్కువ తినడు. కూర చేసుకుందాం అమ్మమ్మ. మన ఇద్దరం పందాలు వేస్తాము. పచ్చడితో పందాలు వేస్తారు. మంచిగా బిర్యానీ చేయాలి. టర్కీ కొడుతుంది. బాత్ బిర్యానీ చేస్తావా? బిర్యానీ బాత్ ఏం చేస్తావు? బాత్ మసూరి. మా పిన్ని అయితే ఎవరు చేయలేదు వంటలు చేస్తుంది. బాత్తో చేసేది అయితే స్పెషల్ రెసిపీనే. మీరు ఖచ్చితంగా చూస్తారు, నాకు తెలుసు. తమిళంలో మా పిన్ని ఫోటో ఉందంటే ఖచ్చితంగా మీరు అందరూ వచ్చేస్తారు చూస్తారని నాకు. మళ్ళీ చేసి మీ మామ తినడంట, మీ మామకు కోడి చేద్దాం, మనం బాతులు చేసి. సీను నాటుకోడి కూడా తినడు. నాటుకోడి తినడు, చికెన్ తోలు తినడు, కాలు తలకాయలు తినడు, మటన్ వే ఏమున్నా చికెన్ స్కిన్లెస్, మటన్ మంచిగా ఇట్లా బోన్లెస్. అది మా తమ్ముడు తినేది. ఇంకా అందరం అన్ని తింటాం అక్కడ పక్కడ, కానీ ఏం చక్కగా తినడు. అందుకే కట్టి తీసుకుంటే బాగుంటాను దీనికన్నా. ఉన్నిలే ఇంకా ఇదంతా మొత్తం వేగిన తర్వాత రసం తీసి పెట్టేసి అంతే. ఇది మనం ఏం కలపెట్టిన అవసరం లేదు, చూసుకుంటాం. ఏదైనా నిమ్మరసం తీసుకుంటూ ఈ మొత్తం గోలిస్తుంది. వచ్చినాక ఇంకా నువ్వు దీంట్లో ఏమేమి వేయాలో మసాలాలు చూద్దాం. రెస్ట్, టేక్ ఏ బ్రేక్. చిన్న నైనా నైనా పవన్ కళ్యాణి, పవన్ కళ్యాణి బాలయ్య ఈ మాదిరి చేయాలి. పవన్ కళ్యాణి డిప్యూటీ సీఎం. చూసిరా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంట. పవన్ కళ్యాణ్ నా మనోడు పవన్ కళ్యాణి. సరేనా? మస్తున్నామమ్మా.
ఇగో ఇట్లా మొత్తం డ్రైగా చేసేసిందండి. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా నువ్వే చెప్తుంది, నువ్వు చెప్తా చెప్పి. ఇగో ఇన్ని నిమ్మకాయలు అయితే రసం పెట్టిపించింది. ఇగో ఇంత రసం వేసేసుకున్నాము. దాంట్లో గింజలు నీకుండా తీసేయండి. తీసేస్తా. పోసేటప్పుడు జల్లిగా గిన్నెలో పెట్టి పోద్దాంలే. బాగున్నాయమ్మా? మా పిన్ని చేయడమా ఇంకా అది బాగాలేకపోవడమా. చూడండి, ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. నన్ను ఈ మధ్య చికెన్ పచ్చడి పెట్టండి అమ్మా అని అంటా ఉన్నారు. నేను ఓల్డ్ లో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన. కానీ మా పిన్ని చేసేదైతే నిలువ పచ్చడి చాలా రోజులు మస్తు ఉంటది, మస్తు టేస్ట్ ఉంటది. మా పిన్ని చేతుల్లోనే అమృతం ఉంది అసలు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు ఇచ్చేస్తా. ఫస్ట్ అల్లమెల్లిగడ్డ, ఇగో ఇది కూడా ఇప్పుడే పట్టించింది. గంటి పట్టింది చూస్తారు. చాలా అది ఉప్పు పొట్టు వేసి పట్టినాంలే. అల్లమెల్లిగడ్డ అయితే ఫ్రెష్గా అండి. దీంతోనే ఏమో టేస్ట్ వస్తుంది అంటారు మా పిన్ని. పాత పచ్చడి అస్సలే, పాత అల్లమెల్లిగడ్డ అస్సలే ఇది. ఓకే, మసాలా వేసినట్టు సమజమా వాసన. అదే చూసిరా గల 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 రంగసాలి. పల్లీలు నూనె పేరు తెలుస్తుంది. నాటుకోడు కదా, నాటుకోడే బాగుండేది. నూనెలో దేనంగా గట్టి మటన్ ముక్క లెక్కన్నాయి. ఇంకా పుల్లు వేసేసి జీలకర్ర పొడి చాలా, ఇది చాలా కొంచెం ధనియాల పొడి. ఫస్ట్ వేసింది జీలకర్ర పొడి, ఇగో ధనియాల పొడి 2 గంటల. ఓకే, గరం మసాలా పొడి ఇది 2 గంటలు. కారం పొడి ఇదే ఉంది వేసేనా. కనపడేమని సుమలత ఉప్పు ఉండాలి. అలా ఉప్పు ఉంది, ఇలా దీనికి సరిపడాను వస్తా. అయిపోయినాయి నువ్వు చెప్పిన ఇంగ్రీడియంట్స్. వాసన అబ్బా అబ్బా అదిరిపోతుంది నీ వాసన. చూసిన వాసన చూసినావా మీ అమ్మమ్మ ఈ వాసన చూసారేమో నువ్వా? చూడు వాసన చూడనా. అబ్బా మస్తు కొడుతుందండి ముక్కలకి, అందుకే పిలిచి మరీ చెప్తుంది. ఒకటి నూనె చూడ తిన్నాము అప్పుడు, అలా కలిపినాక తింటే అస్సలు టేస్ట్. అబ్బా అల్లాడిచ్చేసింది పొర్రి. ఈ ప్రాసెస్ లో చేయండి,
అసలు ఈ వాసన అయితే 10 ఇళ్ళకి అవతలకి వస్తుండొచ్చు నాకు తెలిసి. అయిపోయింది అది నువ్వు ముందు పెట్టలేక ముందు నేను పెట్టాలి వీడియో. అది మా అమ్మమ్మ బాధ. అది అది పూర్తయినాక నేనే పెడతా. నేను పెట్టినాక అప్పుడు అమ్మాయి అంత సీన్ లేదు. ఫోన్లు చూడు ఎన్ని వస్తున్నాయి. అంత లేదు. నేను మా పిన్నితో చేయించుకున్నాను, కోళ్ళు కొడుచుకొచ్చుకొని చేపించుకుంటుంటే ఫస్ట్ నువ్వు పెట్టాలా అంట మనమరాలతోని. ఫస్ట్ నేనే పెడతా షార్ట్. ఇగో అప్పటి నుంచి ఏమంటుందండి, చేసి నుంచి ఇగో నువ్వు పెట్టించుకోవచ్చు గాయమ్మా, నువ్వు చేపించగాయమ్మా అని అంటుంది. ఎంత స్వార్థం అండి. నువ్వు ఎట్లే నాకు ఇప్పుడు చూడు ఎంతమంది ఫోన్ చేసి అడిగినారు. వీడియోలో కనిపించిందని ఫోన్లు అండి నా స్టాప్. ఏంది ఏడున్నావు, ఇండియాలో ఉన్నావా, ఏంది ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావుగా అని. చూడండి పట్టుకొని అయిపోయిందా పిన్నే? అయిపోయింది. నేను వేస్తుంటా, నువ్వు కలబెట్టు. అబ్బా మస్తు అయిపోయింది వాసన అయితే పిన్నే. చూడండి ఫ్రెండ్స్, నువ్వు కలిపెట్టమా. అన్ని కలబెట్టది అది చూసిన కావాలనే కలిపెట్ట ఇంతే. ఇంకా నా మనోరాలు చేస్తారు చూడండి. అంతా అమ్మమ్మ చేసినాక ఇంకేముంది మనమరాలు చేసేది, కలబెట్టింది అంతే. అబ్బా పడుతుంది చూసినా, నేను చేసిన దానికంటే ఇంత నీళ్ళు చూడు, ఉప్పు ఉప్పు అంటే చూడు. కుడి చేతులు వేసుకో, కుడి చేతులు, కుడి చేతులు, కుడి చేతులు వేసుకో. కుడి చెప్తుందిగా. అరే నాకు నేను కుర్చీ అంటే ఇది కుర్చీ ఎక్కువ నాకు అలవాటు అట్లనే అండి. ఎక్కువ కుడి చేతిలోనే వేసుకోవాలి మనం. చాలా మంది ఎడ చేతులు చూస్తారు ఉప్పు, కానీ కుడి చేతిలో చూడాలి. ఇక మనకు వాటం ఉండదు కదా, ఈ చేతిలో గెంటు ఉంటదని. ఇట్లా ఎట్లుంది? సూపర్ అంటే సూపర్ మమ్మీ. అల్లాడిచ్చిందా అమ్మమ్మ? వండాయి వేసుకో. ఇక 3 గుట్టలు ఇదే. ఇంకా నాకు కడుపు కింద కింద మారుతుంది. ఇంకా ఆపేసేయమ్మా. ఇది చల్లారినాక ఎంత సింపుల్ వేసేసిందో చూసిరా. ఇంకా అదే ఇంకా పిన్ని చాలు ఉండిచ్చి చల్లారినాక నిమ్మకాయ నిమ్మకాయ. ఇగో ఇది చల్లారంగానే, చల్లారినాక ఇంకా నిమ్మరసం పిండుకోవడమే అండి, పోసేయడమే. పట్టు కారం తింటే సచ్చా. అది కాదు కానీ నువ్వు ఇటు పట్టుకున్నావా? కాలిందేమో. నేను చీబట్ట ఊపు నీ గాలి ఇడికి వచ్చిందా? ఆగో చూడు, చెయ్యి చేతులు చెయ్యము మా అమ్మ. చెయ్యి ఉప్పు చేతులు కాలేదేస్తే వస్తుంది. ఉప్పు తక్కువ ఉంది కొంచెం. నీకు అర్థమైంది కదా, ఆ పిల్లకి తెలవదని అందుకే వాసన బట్టి గుర్తుపట్టావు కదా. చూసినా చూడకుండానే ఇస్తుంది చూడండి. నా బిడ్డ చూసి సరిపోయిందని చెప్పినా కూడా లేదా, ఆ స్మెల్ చూసి గుర్తుపట్టింది మా పిండి. పెద్దవాళ్ళు అంతే, చాలా మంది వాసన చూసి కూరలని గుర్తుపట్టేస్తారు, ఉప్పు తక్కువ ఎక్కువ అని. కరెక్ట్ గా వేసింది. ఇప్పుడు మా పిండి వేసిన ఉప్పు దానికి కరెక్ట్ గా సరిపోతుంది, పర్ఫెక్ట్. నిమ్మకాయ వేస్తే ఒకవేళ తక్కువ అయితే వేయించలే. ఎక్కువ తినబుద్దులే. అబ్బా ఎంత సింపుల్ గా ఎంత మంచిగా చేసేసుకుంటుంది అది. ఇది ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, 3 months అస్సలు చెక్కు చదరదండి. టేస్ట్ అయితే అదే బాగుంటది. పెట్టుకోండి, అది చేద్దాం దాంట్లో పంగుల ఇల్లు. అది కాదు చూడమ్మా, ఇంకా సరిపోయింది, చల్లారింది. చల్లారినాక ఇంకా నిమ్మకాయ వేద్దాం. నిమ్మకాయ పులుసు పోసి ఆమె కలిపేసి ఆమె ముక్కలు పెడుతుంది మాకని. దానికి పక్కనే నేను ఎంత కంజూస్ ఇప్పుడు తమ్ముడు చెప్తాడు. అగో అల్లకి గింజలు కూడా పడుతున్నాయి పిన్నే. పడ్డా 2 గింజలు పడ్డాయి. గింజలు పడి అంత పొక్కుంది దానికి. చేసాల 3 చాయ్ వడగట్టే ఉన్నాయి, అయినా పాడైనాక దరియదు. దానిలోనే వస్తుంది ఆమె చాయ్. చాయ్ పత్తా అంతా గ్లాస్ ఓకేనా? అట్నే ఉంది. ఏం చూపిస్తలేను. ఇగో అమ్మమ్మేమో అగో అట్లుంటది, ఇగో కోడలదేమో ఇది మమ్మరాలది. అయితే అంజు అత్తమ్మని ఎందుకంట అంటే, కొంతమంది వాళ్ళ అత్త అంటేనే గుర్తుపడతారు కదా, అమ్మమ్మ అంటే మళ్ళీ అమ్మమ్మ అన్నట్టు వేరేగా పోతుంది కదా, అందుకు అట్లా చెప్పడం అంతే. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా.
ఎందుకంటే మేనమామకి ఇచ్చినాము, అంటే మా చిన్నమ్మ కొడుక్కి మా తమ్ముడికి ఇచ్చినాము నా బిడ్డని. సో అమ్మమ్మ అంటది కదా, అది మీకు అర్థం అవ్వదని అత్తమ్మ అంటది. అబ్బా పిన్ని, అబ్బా నా నోట్లో నోళ్ళు ఊరిలు వస్తున్నాయి. నేను అన్నం తెచ్చుకున్నా, మధ్యాహ్నం కొంచెం ఉంటే తెచ్చుకున్నా, ఇప్పుడు అన్నం ఇంకా కాలే కూడా. 8 అయితే ఇంకా కాలే. మా పిన్ని నేను ముచ్చట్లు పెట్టుకుంటే మాకు టైం కూడా తెలియదు. అబ్బా అబ్బో 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 అబ్బా అబ్బో అబ్బా. ఇగో సీన్ టేస్ట్ చేద్దరు అమ్ముక అది నాకు పచ్చడి తినాడు, అది నాకు ఎవరు చల్లింది. అయితే పెద్దవాళ్ళ శాస్త్రం ఉంటుంది, ఎవరు నీళ్ళు చల్లితే వాళ్ళ బుద్ధులు అన్నట్టు. అయితే ఎవరో నీళ్ళు చల్లినారంట, నేను అది గట్టిగా చెప్పాను ఇప్పుడు. కింద పడిపోయినాడు, కింద పడిపోయి తీసుకొని నేను మంచి అవి చూడు, డెలివరీ అయినప్పుడు లడక కింద పడిపోయిందంట, అన్ని ఎత్తుకొని ఎత్తుకొని అప్పుడు అట్లనే అండి. శుక్రవారం పూట పొద్దునే కళ్యాణ చల్లి మా అమ్మ పొద్దున్నే 4:30-5 గంటలకి కళ్యాణ చల్లిందంటే 6 గంటలప్పుడు పెద్ద వాడలు ఉంటాయి కదా, ఒడ్లు పోసేది వాడలు. ఆ వాడలు ఎన్ని పిన్నా 100 బస్తాలు పడతాయేమో, అంత వాడలు అండి. ఇంత వాడలు పెద్దగా ఉంటాయి. మరి ఇక్కడ ఏమంటారు తెలవదు, వాడలు అంటుండే. మాది పెద్ద సంవత్సరం ఆవులు బర్రెల కోసమే బయట ఇచ్చారు కాబట్టి అదే ఆ వాడలు కదా 2 అంతస్తులు, ఈ నుంచి అర్ధంతు ఒక అంతస్తు, మళ్ళీ ఆ నుంచి సొమ్ము, ఆ సొమ్ము మళ్ళీ దాని బయలు పెడతారు. అట్లా వాడలు. ఇప్పుడు ఒకటే మామూలుగా ఇటు వాడలు కాదు, ఇటు 7 దాకా సొమ్ము వాడ, మళ్ళీ ఇంకొక సొమ్ము వాడని మళ్ళీ తయారు చేసి ఇది అంతస్తుగా అన్ని పచ్చరా. అప్పుడు అన్ని అంతే కదా, లోడుకొని కిందికి ఎవరు పోతారా, ఈ అంతస్తు తీసేది ఆమె 5 లోడుకునేది, మళ్ళా తల్లికి తక్కువ అంత లాగుంటే దానికి శాంతాలు వేసేది, దాని మంచి మొగోడు పట్టుకునేది, పైకి ఎత్తి పెట్టేది. అట్లా అయితే వాడలు పట్టుకొని ఆ వాడలుండే కళ్యాణ చల్లే ఇట్లా వచ్చిందంటే నడుము నొప్పులు కడుపు మస్తు నొప్పిగా మా నాయనమ్మకి చెప్పిందంట, అత్త నాకు కడుపు నొప్పి కానీ తప్ప. మా నాయనమ్మ వచ్చేసి వీళ్ళ మేనత్త, అంటే మా అమ్మ నాయన వాళ్ళ చెల్లె. వాళ్ళ మేనత్త కొడుక్కి మా నాయన్ని ఇచ్చిర్రు, మా అమ్మని ఇచ్చిర్రు వీళ్ళ మేనత్త కొడుక్కి. ఇంకొక మేనమామ కొడుక్కి ఏమో చిన్న పిన్నని ఇచ్చారు. ఈ పిన్న ఒక్కటే బయటికి పోయింది, మిగతా అందరూ మా నాన్నలోనే కలిపిన. మీ తాత మా జేజమ్మ అన్నదమ్ముడు, మా నాయనమ్మ వీళ్ళ తాత వాళ్ళ చెల్లె. చూడండి, మా నాయనమ్మ వచ్చేసి వీళ్ళ తాత చెల్లె, మా అమ్మ వచ్చేసి వీళ్ళ అక్క. మా నాయనమ్మ మీ తాత అక్క. మళ్ళీ మా అక్క ఎత్తుకొని మళ్ళా అల్ల ఇచ్చిర్రు. ఎన్ని తరాలు. అయితే అదండి విషయం అంతా. అల్లనే అసలు ఊర్లు ఉన్నారులే చెప్పుకోవడానికి. అయితే అదేంటిది పచ్చడి వేసేస్తుంది మా పిన్నే. ఒక అదృష్ట దేవత పుట్టింది కూడా చెప్తలేరు, లక్ష్మీదేవి లాగా. అయితే ఫ్రైడే రోజు ఇట్లా కళ్యాణ్ చేసి అట్లా వచ్చినాక ఉండి పిన్నే ఇక వాడక అనుకుని ఇట్లా అని ఇట్లా కూర్చొని అడగరిందంట. ముగ్గురు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుడితే నేను మాత్రం మా నాయనమ్మ ఇంట్లో పుట్టినా, ఎందుకంటే 3వ కానుక అమ్మగారి ఇంట్లో జరగద్దని చెప్పి మా ఇంట్లో. వీళ్ళ అత్త అంటే ఎవరు? మా నాయనమ్మ. మళ్ళీ 3వ కూతురు పుట్టింది నా కొడుకు, ఇంకొక కొడుకులే పుట్టదని చెప్పేసి నేను పుట్టిన సంవత్సరానికేమో మా నాయనమ్మ చచ్చిపోయిందంట. కానీ నేను పుట్టి నుంచి మొత్తం ఇక మారిపోయింది. ఇక మా శివయ్య మార్చేసిండు. అంటే ఇంకా 3వ బిడ్డ పుట్టినాక ఇంకా చాలు, ఇక నాకు ఈ బిడ్డ మీనే మొగలు లెక్క చాక్కుంటా అని చెప్పి మొగల రసులు కటింగ్ అదంతా వేసి మంచిగా జరిగి ఇంక అప్పటి నుంచి ఇంకా టర్నింగ్ అయిపోయింది లేండి, టర్నింగ్ పాయింట్ అయిపోయింది. మా పిన్ని పచ్చడి కాడికి వచ్చేస్తా. నన్ను అందరూ ఎంత మంచిగా చూసుకురు. మా నాయన అన్ని డబల్ ఇలే. చిన్నప్పుడు నేను ఒకటి అంటుండే, అది చెప్పవా? ఎప్పుడు ఊరికి అంటుండే అంట కదా నేను. మా నీన నీకు ఒక ముద్ద ఇది
మన ఆయన కోటకు పోయినాడు అని చెప్పేది వెరైటీగా చెప్తారుగా. అప్పుడు రాజశేఖర వాళ్ళ బెర్రీలో పనిచేస్తున్నాడు. అప్పుడు రాజారెడ్డి వాళ్ళ జగనన్న వాళ్ళ తాత. ఇక పచ్చడి అయితే చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో, ఎంత బాగుందో అసలు. ఎట్లుంది ముందు నీకు పెడతాము చూడండి. చూసారా ఫస్ట్ మనవాడికి పెట్టింది. ఇటు పట్టమా అవి చూసిన దుర్మార్గురాల మనవాడు మనరాలని అసలు ఎంత బాగుందంట అమ్మమ్మ. మాట్లాడుతున్నావులేమా. ఏం కలిపినా నేను అట్లా అంటా కానీ సగం డబ్బాలు వేసుకోవాలి మనం తీసుకోదాం. నేను తిన్నా మిరపకాయ ఒట్టి మిరపకాయ వస్తుందామమ్మా. బా ఏంటో బొక్కొచ్చింది. నిమ్మకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. కారము ఉప్పు జీర ఉప్పు. నా మనవాడు బాగా మస్తుందామమ్మా. నా మనవాడు మెత్తంది. మీ ఇద్దరికి ఎంత టేస్ట్ ఉందంటే ఇదేమో నోరు పెడతారేమో నువ్వు. పచ్చడా మనం షాప్ లో పెట్టుకుందాం. మన వీడియో తీయవా? ఎంత బాగుందంటే చేస్తున్నాం. దాన్ని నేను పెట్టుకునే దాంట్లో ఇప్పుడు మనం పెట్టాలి. అదేండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక చూడండి ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో. దాంట్లో నువ్వు నీ దాంట్లోకి చాట్ చేసుకో. చూసిరండి దాంట్లో కాదమ్మా. ఇప్పుడు మనం షార్ట్ పొడవుగా పెట్టి తిందాం. అది అడ్డం వీడియో. నోట్లో పెట్టించుకో. చిన్న ముద్ద పెడుతుంది నానమ్మ. ఇది కాదు అంగో పీస్ తీసుకో. ఇదిమా లగ్గు పీసమా అంతా అయిపోయినాక ఏం తెచ్చావు. అది కాదు ఇక పచ్చడి పని ఉంది కానీ ఎందుకంత బాధపడతావు? మొత్తం నా బిడ్డ పెట్టుకుంటుంది, నా మనవరాలు పెట్టుకోవట్లేదే అని మొహం మార్చేసిందండి. మీ ఇద్దరికి అంత అవసరం ఖర్చు పోరే. ఇప్పుడు నన్ను కూడా ఓకే అండి. పిన్ని ఉండకూడదు ఎట్లుంది అలా నాయనమ్మ రాగానే మన దాంట్లో పెడతలే అంటది. అమ్మమ్మ కదా అమ్మమ్మ రాగానే. అయితే మా పిన్ని చేసిన పచ్చడి ఎట్లయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా పిన్ని స్పెషల్ కర్రీస్ రెసిపీస్ చేపిస్తూనే ఉంటా. లగ్గు పీసమా అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ చెప్పేసి బాయ్. సర్టిఫికేట్ చేయండి. నాకు 100 కిలో కొట్టండి.